తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. సేమ్ టాపిక్. పోయిన వారము మన యొక్క అంశం ఏంటో, ఈ వారం కూడా మనది అదే అంశం. మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. పోయిన వారము నేను చెప్పాను, ఒక నిజమైన విశ్వాసికి ఒక తపన ఉంటుంది. ఒక నిజమైన విశ్వాసికి ఒక ఆకాంక్ష, ఒక డీప్ డిజైర్, జీవితంలో ఆశయం, అంబిషన్, ప్యాషన్. ఒక విశ్వాసికి ఉన్న ఒక గాఢమైనటువంటి కోరిక ఏంటంటే, నేను దేవుని సంతోషపరచాలి. తెలుగులో ఏదో సామెత ఉంటుంది కదా, 6 నూరైనా 106 అయినా అంటే దాని అర్థం ఏంటి? ఏది ఏమైనా సరే, వాట్ ఎవర్ మే బి ద కాస్ట్, వాట్ ఎవర్ మే బి ద ప్రైస్, ఎంత విలువను మనం చెల్లించాల్సి వచ్చినా, నేను ఎంత నష్టపోయినా, చెప్పండి, ఎంత నష్టపోయినా, కొన్నిసార్లు నువ్వు దేవుని సంతోషపరచాలంటే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. దేవుని సంతోషపరచాలంటే నీ హక్కులు కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దేవుని సంతోషపరచాలంటే చెప్పండి, నీ కొన్ని స్నేహాలు వదిలిపెట్టాల్సి వస్తుంది. నువ్వు దేవుని సంతోషపరచాలంటే కొన్ని నువ్వు మానుకోవాల్సి వస్తుంది. దేవుని సంతోషపరచాలంటే ఇందాక చెప్పాను, కొన్ని విషయాల్లో మనం నష్టపోవాల్సి వస్తుంది. పౌలు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని. ఆయన మరణ విషయంలో సమానానుభవం కలిగి ఉండాలని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎరుగుటో, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని దాని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు ఏమన్నాడు? సమస్తమును నష్టపరుచుకొని దానితో పెంటగా, పెంటనేమంటారు? డంగ్ డంగ్. దేవుని బిడ్డలారా గమనించినారా? దేవుని సంతోషపరచాలంటే కొన్ని మనం నష్టపోవాలి. పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ చెప్పినాడు ఏంటంటే, చెప్పండి, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. పోయిన వారం మీకు రెఫరెన్స్ చూపించాను. పెళ్ళైన వాడు భార్యను ఎలా సంతోషపెట్టాలి, పెళ్ళైన స్త్రీ భర్తను ఎలా సంతోషపెట్టాలి ఆలోచన చేస్తారంట. మరి మనకు ఎవరితో వివాహం అయింది? బైబిల్ చెప్తుందండి, మనకు పరమ భర్త. మన పరమ భర్తను మనం సంతోషపరచాలి కదా. దాని ఉద్దేశం పెళ్లి చేసుకోకూడదని కాదు, కానీ పెళ్ళైనా పెళ్లి కాకపోయినా మన జీవితాశయం దేవుని సంతోషపరచాలి. ఇంకా పౌలు రెండవదిగా ఏం చెప్పాడో చూడండి. ఇంకా ఏమన్నాడో తెలుసా? ఈ విషయంలో అభివృద్ధి పొందాలంట. 2వ వచనం చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. మా వల్ల నేర్చుకున్నారంట. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. పౌలు దగ్గర తెస్సలోనికీయులు నేర్చుకున్నారు. నీకు ఒకవేళ చెప్పండి, అన్నా నాకంతా తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు అంటే నువ్వు ఈ చర్చికి రావడం ద్వారా నీకు ఉపయోగం ఉంటుంది. పౌలు దగ్గర మీరు నేర్చుకున్నారు. నేర్చుకోవడానికి నీకు సాత్వికం అవసరం. కాలేజీలో, ఆ తర్వాత స్కూల్లో పిల్లలు ఎట్లుంటారు చెప్పండి? కూర్చోవాలి, నేర్చుకోవాలి. పెద్దల దగ్గర, నాయకుల దగ్గర, సేవకుల దగ్గర
నువ్వు నేర్చుకుంటేనే నీకు దీవెన కలుగుతుంది. అన్నా నాకంతా తెలుసు అన్నా, నాకంతా తెలుసు అంటే మాత్రము నువ్వు ఈ చర్చికి వచ్చి నీకు ఉపయోగమే ఉండదు. దేవుని వాక్యం చెప్తున్నాను, సాత్వికుడును దీన మనసు కలవాడు మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అందుపైన వారు విన్నాం కదా, గుర్తుందా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. దీనత్వం ఎట్లా వస్తుంది? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. పోయినసారి చెప్పాను, పోయిన వారం గట్టిపోయిన వాళ్ళు పర్సనల్ ట్యూషన్. యేసు ప్రభు దగ్గర మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత దైవజనుల ద్వారా, దేవుని సేవకులు, సంఘ పెద్దలు, నాయకులు దేవుడు ఎందుకు పెట్టాడు సంఘంలో? వాళ్ళ దగ్గర కూడా మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, ఏమన్నా కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వల్ల నేర్చుకున్న ప్రకారముగా. డిసైపుల్ అంటే అర్థం మీకు చెప్పాను, ఎవరికైనా గుర్తుందా? డిసైపుల్ అంటే ఎవరు చెప్పండి? లిసనర్, లర్నర్, నెక్స్ట్ చెప్పండి ఫాలోయర్. డిసైపుల్ అంటే ఎవరు? శిష్యుడు అంటే ఎవరు చెప్పండి? వినేవాడు, నేర్చుకునేవాడు, చెప్పండి, నా వెంబడించేవాడు, గురువును వెంబడించేవాడు. డిసైపుల్ అంటే ఏం చెప్పండి? లిసనర్, లర్నర్ అండ్ ఫాలోయర్. దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ పౌలు దగ్గర నేర్చుకున్నారు. ఇంకా చూడండి ఏమన్నాడు, 2వ వచనం లాస్ట్ లైన్, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఏ విషయంలో? దేవుని సంతోషపరిచే విషయంలో అంతకంతకు అభివృద్ధిలోకి రావాలి. ఎంత పెద్ద పదాలు ఉపయోగించినాడో చూడండి. మళ్ళా చదువుకుందాం 2వ వచనం లాస్ట్ 2 లైన్స్. ఈ విషయంలో అనగా ఏ విషయంలో? దేవుని సంతోషపరిచే విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. పౌలులో 2 ఉన్నాయి. కొన్నిసార్లు ఏమంటాడు తెలుసా? నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను అంటాడు. ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి? కమాండ్. కొన్నిసార్లు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటాడు. మొదటి లైన్ చదవండి, మొదటి లైన్ 4వ అధ్యాయం మొదటి లైన్ చదవండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మేము యేసుక్రీస్తు ద్వారా మీకు ఆజ్ఞాపిస్తున్నాం అని చెప్పిన పౌలు కిందికి వచ్చే లోపల ఏమంటాడు చెప్పండి? వేడుకుంటున్నాము. ప్రతిసారి ఇదే చల్లదు. ప్రతిసారి అధికారం ఉపయోగించడానికి లేదు. మీరు గమనించండి, మోషే అహరోనులు సర్వసమాజంగా సాగిలపడ్డారు. కొంతమంది మోషేను తిరుగుబాటు చేస్తే, మోషే అంత పెద్ద నాయకుడు, తక్కువలో తక్కువ అంటే 24 లక్షల మందిని నడిపించే నాయకుడు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డాడంట. గొప్ప దైవజనుడు. చెప్పండి, ఎంత సాత్వికుడు. మేము సంఘ పెద్దను, నాయకుని, మేము సేవకులము, అంతా మాదే చెల్లాలి అంటే కుదరదు. పైన ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు, కింద ఏమంటున్నాడు? వేడుకుంటున్నాను అని చెప్పినాడు. చాలాసార్లు చెప్పాను, బిబ్లికల్ ప్రీచింగ్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ప్రీచింగ్. చెప్పండి, ఒక పక్కన ఆజ్ఞ అంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాను, మా మాట మీరు వినాల్సిందే అంటున్నాడు పైన 1వ వచనంలో. 2వ వచనంలో ఏమంటాడు? మళ్ళీ కిందికి వచ్చే లోపల మిమ్మల్ని వేడుకొనుచున్నామని చెప్తున్నాడు. సంఘ పెద్దల్లో నాయకులు, సేవకులు ఇది కూడా ఉంటుంది. కొన్నిసార్లు కమాండ్ చేస్తారు, కొన్నిసార్లు చాలా దీనంగా వేడుకుంటారు. 2 ఉండాలి. సరే, వివరిస్తున్నాడు. ఏమన్నా వివరిస్తున్నాడో చూడండి. దేవుని ఎలా సంతోషపరచగలము? బైబిల్లోని ప్రశ్నలకు బైబిల్లోనే సమాధానం ఉంటుంది. పైన ఏమన్నాడు? దేవుని మీరు సంతోషపరచాలి అని చెప్తూ, మరి దేవుని ఎలా సంతోషపరచగలము? 3వ వచనం నుండి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే.
చూసారా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట ఒకవేళ నీకు విని 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 విసుగొచ్చి ఉండొచ్చు. ఇదేమి సింపుల్ సబ్జెక్టే కదా, ఏ పరిశుద్ధత అనేది మాకు తెలియదా అని నువ్వు అనుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు పరిశుద్ధులగుటయే దేవుని ఎలా సంతోషపరచగలం? పరిశుద్ధ జీవితం, పరిశుద్ధ జీవితం. హెబ్రీయులకు రాస్తూ 12వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 12:14 చదవండి. అందరితో, నేను చదువుతాను మైకులో, అందరితో సమాధానం ఉందా? భర్తతో మాట్లాడవు, భార్యతో మాట్లాడవు, కుమారునితో మాట్లాడవు, కుమార్తెతో మాట్లాడవు, అమ్మతో నాన్నతో మాట్లాడవు, అత్తతో మాట్లాడవు, భార్యతో మామయ్యతో మాట్లాడవు, పొరుగింటితో మాట్లాడవు, సంఘములో కొంతమందితో మాట్లాడవు. అందరితో సమాధానం, అందరితో పరిశుద్ధతను కలిగి ఉండుటకు మ్యాక్సిమం ప్రయత్నించు. నెక్స్ట్ చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. అన్నా నేను నమ్ముకున్నానన్నా, బాప్తీసం తీసుకున్నానంటే ఉండొచ్చు, ఏమో ఎట్లా నమ్ముకున్నావో కదా. నువ్వు తీసుకున్న బాప్తీసం నకిలీ బాప్తీసమేమో. నిజంగా నమ్ముకుంటే నీవులో పరిశుద్ధ గురించి అంగలారుస్తావు, పరిశుద్ధ గురించి దేవుని దగ్గర ఏడుస్తావు. నిజంగా నువ్వు నమ్ముకుంటే పరిశుద్ధత పైన ఏడుస్తావు. ప్రభువా నాకు పరిశుద్ధ జీవితం. పిల్లి బురదలో పడింది, ఏం చేస్తుంది? పందిలాగా ఎంజాయ్ చేస్తుందా? గొర్రె బురదలో పడింది, పందిలాగా ఎంజాయ్ చేస్తుందా? ఏడుస్తుంది. పిల్లి బురదలో పడి ఏడుస్తుంది, బురద గుంటలో పడి. రక్షించండి, సేవ్ మీ, హెల్ప్ మీ. ఒక నిజమైన విశ్వాసి పరిశుద్ధ కొరకు అంగలారుస్తాడు, ఏడుస్తాడు. ప్రభువా నాలో ఉండాల్సిన పరిశుద్ధ జీవితం లేదయ్యా. అడుగుతున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా? 51వ కీర్తనలో పాపం చేసిన తర్వాత దావీదు ఏం చేశాడు? సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్, సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ సామ్, 51వ కీర్తన 10వ వచనం చదువుతారా? కీర్తనల గ్రంథము చదవండి అంటే మనసులో చదవాలి. నేను మైక్లో చదువుతాను. 51వ కీర్తన 10వ వచనాన్ని చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనం చదువుతున్నాను. సెంట్రల్ వర్స్ ఆఫ్ దిస్ సామ్, ఈ కీర్తనలో మధ్యస్థ వచనం చదవండి. బైబిల్ చూడాలి. దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము. దేవా పరిశుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభు. అంగలారుస్తున్నాడు. మొన్న నేను పోయిన వారం, నాకు అటుపోయిన వారం చెప్పాను కదా, చెప్పండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై అనే సందర్భంలో 51వ కీర్తన 10వ వచనం కూడా చెప్పాను. దావీదు పాపం చేసినప్పుడు, పరిశుద్ధతను కోల్పోయినప్పుడు దైవ సన్నిధిలో గిజ తన్నుకుంటా దైవ సన్నిధిలో అంగలార్చినాడు. దేవా నాకు పరిశుద్ధ హృదయం, శుద్ధ హృదయం నాకు దయచేయి, దైవ సన్నిధిలో కోరుకున్నాడు. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు చెప్పండి? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. దీనికి వ్యతిరేకంగా యేసు ప్రభు ఏం చెప్పారు? కొండ మీద ప్రసంగంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ అనుదిన జీవితంలో హృదయం శుద్ధిగా ఉంటే నువ్వు నీ అనుదిన జీవితంలో దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నీడ, ఆయన యొక్క నడిపింపు నువ్వు చూస్తూ ఉంటావు. దేవుడు నీతో ఉన్నాడన్న విషయం నీకు తెలిసిపోదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. గమనించినారా దేవుని బిడ్డలారా?
పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ఏం చెప్పాడంటే, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచాలో తెలుసా మీకు అంటూ కింద వచ్చాడు. కిందకు వస్తేనే పరిశుద్ధులగుట, పరిశుద్ధులగుట. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త ప్రవర్తన అంటే చెప్పండి. నీ చూపుల్లో, వినికిడిలో, మాటలో, నీ ప్రవర్తనలో, నడకలో, పడకలో, నీ సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత, పరిశుద్ధత. దేవునికి ఏమేమి పేర్లు ఉన్నాయో చెప్పండి. ఎవరైనా చెప్తారా? దేవునికి కొన్ని పేర్లు చెప్పండి. నేను కూడా ఆరాధనలో గుర్తు చేసుకున్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడు, సైన్యములకు అధిపతికి దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, శ్రీమంతుడు. అన్న ప్రభాకర్ అన్న జ్ఞాపకం చేశారు. మహాదేవుడు, దేవతలకందరికి పైన మహాత్మ్యము గల మహారాజు ఆయన మన దేవుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి దేవునికి. అనంత జ్ఞాని, సకల యుగములో రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవతలు, దేవునికి చాలా పేర్లు ఉన్నాయి బైబిల్లో. 91వ కీర్తనలో చెప్పాను. మహోన్నతుడు, ఇంకో చోట సర్వోన్నతుడు, మోస్ట్ హై గాడ్, ఆల్మైటీ గాడ్. కానీ దేవదూతలు అన్ని పేర్లు పట్టుకోలేదు. కానీ ఒక పేరు ఒక పేరు పట్టుకున్నారు దేవదూతలు, మహాదూతలు, కెరూబులు, సెరాపులు. దేవునికి ఎన్ని పేర్లున్నా ఏ పేరు పట్టుకోకుండా ఒక పేరు మాత్రమే పట్టుకున్నారు. చెప్పండి. పరిశుద్ధుడు, 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 హోలీ, హోలీ, హోలీ. పరలోకములో 24/7 365 days a year పరలోకంలో ఒకటే స్వరం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారైన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలంట. గాన ప్రతిగానం అంటే తెలుసా? ఒకరు ఏమైనా చెప్తే దాన్ని రిపీట్ చేసే దాన్ని ఏమంటారు? బహుశా ఒక దేవదూత పరిశుద్ధుడు అంటే కోట్ల కొలదమైన దూతలందరూ కూడా కలిసి పరిశుద్ధుడు అని కేకలేస్తున్నారు. చూసారా దేవుని బిడ్డలారా? దేవునికి అన్ని పేర్లున్నా కూడా మహోన్నతుడు, మహోన్నతుడు, మహోన్నతుడు అనట్లేదు. సర్వాధికారి, సర్వాధికారి, సర్వాధికారి అనట్లేదు. అన్ని పేర్ల కన్నా ఒక్క పేరును పట్టుకున్నారు దేవదూతలు. ఏ పేరు చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. చిన్న బురద దొక్కితేనే మనం ఇంట్లో పోలేని కొంతమంది విచ్చలవిడిగా జీవిస్తున్నారు, విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. మనం నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పిలువబడే ఆ దైవ సన్నిధికి వెళ్ళగలవా? పరీక్ష చేసుకో. ఇంటికి వెళ్ళి పరీక్ష చేసుకో. నమ్ముకున్నానన్నా, బాప్తిసం తీసుకున్నానే కాదు, మిగతా వాక్యాలు కూడా చూడాలా. నువ్వు బైబిల్లో ఒక వాక్యమే పట్టుకున్నావు, మిగతా వాక్యాలు పట్టుకోవాలి కదా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. 2 Corinthians chapter 7 verse 1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి. సంపూర్తి అంటే ఏంటి చెప్పండి? LKG వరకు చదివితే సరిపోతుందా? ఉద్యోగం వస్తుందా? 6వ తరగతి చదివితే సరిపోతుందా? పరిశుద్ధతలో సంపూర్తి చేసుకో, సంపూర్తి చేసుకో. పరిశుద్ధతను సంపూర్తి చేసుకో. ప్రియులారా, ఈ వాగ్దానాలు ఉన్నాయి. దేవుణ్ణి అడుగు, గట్టిగా అడుగు. ప్రభువా, పైన వాగ్దానాలు ఉన్నాయి. 6వ అధ్యాయంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఉన్నాయి గట్టిగా గోజాడు.
ప్రభువును పట్టుకో, గట్టిగా దేవుణ్ణి అడుగు. మీకు చెప్పాను ఆల్రెడీ, నేను క్రొత్తగా నమ్ముకున్న దినాల్లో దేవుని దగ్గర ఏడ్చేవాడిని. ప్రభువా, మరి నేను నమ్ముకున్నాను కానీ, బాప్తిసం పొందాను కానీ నాకు కొన్ని పాపాలలో చేయను లేదు, ఓడిపోతున్నానయ్యా, పడిపోతున్నానయ్యా అని వాక్యాలు పెట్టి, వాగ్దానాలు పెట్టి గోజాడి గోజాడి దేవుణ్ణి అడిగి పొందుకునేవాడిని. దేవుణ్ణి అడుగు, ప్రభువా పరిశుద్ధత నాకు దయచేయని అడుగు. ప్రియులారా, ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో ఉందా? దైవ భయం ఉందా నీకు? నో, దైవ భయం లేదు. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఇప్పుడు చదవండి, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మకు కలిగిన, శరీరానికి కలిగిన కల్మషమే మనం తుడుచుకుంటాం. శరీరానికి కలిగిన కల్మషం అంటే ఏంటో తెలుసా? బయటికి కనపడే పాపాలు, దొంగతనము, చెప్పండి, విగ్రహారాధన, నరహత్య, వ్యభిచారము, బయటికి కనపడే పాపాలను సాధారణంగా మనం బాగానే కడుక్కుంటాం. శరీరానికి కలిగిన బయట కనపడే పాపాలు. ఆత్మ కలిగిన కల్మషం అంటే కక్ష, అసూయ, ద్వేషము, పగలు, ఓర్వలేని తరము, సహింపలేని తరము, లోపల కుట్ర, కుతంత్రాలు, కుళ్ళు, ఎన్ని ఉంటాయి లోపల లోపల లోపల. దేవుని బిడ్డలారా, గమనించినారా? పౌలు హెచ్చరిస్తే ఏమన్నాడు తెలుసా? శరీరాన్ని కలిగిన కల్మషం, ఆత్మ కలిగిన కల్మషం. కల్మషము నుండి మనలను మనము పవిత్రులనుగా చేసుకుందాము. ఏమన్నాడు? వి అవర్సెల్వ్స్, మనల్ని మనమే కడుక్కోవాలి. చిన్నపిల్లలకు ఎంతవరకు స్నానం చేస్తారు? తల్లులు చెప్పండి, అమ్మా సిస్టర్స్ చెప్పండి. చిన్నపిల్లలకు ఎన్ని రోజుల వరకు, ఎన్ని సంవత్సరాల వరకు, నాకు తెలియదు కాబట్టి అడుగుతాను, ఎన్ని సంవత్సరాల వరకు స్నానం చేస్తారు అమ్మా? 6, 5. వెరీ గుడ్. ఇక్కడ ఉన్న తల్లులు కొంతమంది చెప్పినారు. మరి 10వ తరగతి అయినా కూడా ఇంకా స్నానం చేయించమని, మమ్మీ స్నానం చేయించంటే చెప్పండి. కరీంనగర్లో ఒకరు వివాహం చేశాను, కోర్టు వరకు పోయినారు, విడాకులు పిలిపించాను కదా, వాళ్ళిద్దరిని కౌన్సిలింగ్ చేశాను, ఎంతో వాక్యం చెప్పినాను. కొద్ది కాలం కలిసినారు, మళ్ళా విడిపోయినారు. ఇప్పుడు కలుస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఆమె చెప్పింది ఏంటో తెలుసా? ఏంది అంకుల్, పిల్లైనా కూడా వాళ్ళ అమ్మను పిలిపించి పై కడిగించుకుంటాడు, వీపు కడిగించుకుంటాడు అంట. ఒప్పుకుంటుందా? భార్య ఒప్పుకుంటుందా? భర్త చెప్పండి, భార్య ఉండగా తల్లితో స్నానం చేయించుకుంటే భార్య ఊరుకుంటుందా? భార్య చెప్పిన కంప్లైంట్ చూసారా? దేవుని బిడ్డలారా, పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం కడుక్కోవాలి. కొత్తగా నమ్ముకున్న రోజుల్లో యేసు ప్రభువా కడుగయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రపరచయ్యా అని రక్షణ పొందిన తొలి దినాలు. కానీ రక్షణ పొందిన 5 సంవత్సరాలైంది, 6 సంవత్సరాలైంది, 7, 10 సంవత్సరాలైంది, బాధ్యత మనకు పెరిగింది. మనల్ని మనం కడుక్కోవాలి. ఎక్కడ మనం పాపం చేశాం, ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ మనలో లోపం ఉంది, మనల్ని మనం కడుక్కోవాలి. పౌలు చెప్తున్నాడు, ప్రియులారా, మనకి వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతలో పూర్తికి రండి, సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మనం పవిత్రులనుగా చేసుకోవాలి. వి అవర్సెల్వ్స్ హావ్ టు క్లెన్సెస్ కదా, మనల్ని మనమే కడుక్కోవాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవాలను కడుగు కాదు, నిన్ను నీవు కడుక్కోవాలి, నన్ను నేను కడుక్కోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం కూడా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:21, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల. 2వ తిమోతి 2వ అధ్యాయము 21వ వచనం, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకోవాలి. తన్ను తాను పవిత్రపరచుకోవాలి. నువ్వంతకు నువ్వే కడుక్కోవాలి, నువ్వంతకు నువ్వే కడుక్కోవాలి. దేని ద్వారా? క్రీస్తు రక్తము ద్వారా, ఆయన వాక్యము ద్వారా. నిన్ను నీవు కడుక్కో, నిన్ను నీవు కడుక్కో. దేవాలను కడుగనేది కాదు, నువ్వు నమ్ముకొని చాలా రోజులైంది కాబట్టి బాధ్యత నీకు పెరిగింది. ఇప్పుడు యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్స్ కదండి. ఆ తర్వాత యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, లేదా ఫస్ట్ 3వ వచనం చదువుదాం.
1 John 3rd chapter verse 3. మొదటి యోహాను 3:3 చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రునిగా చేసుకొనును. కదండి, he'll purify himself as he is pure. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును అనే మాట మనము దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాము. ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను తాను పవిత్రునిగా చేసుకో. 3 వచనాలు మీకు చూపించాను. చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, వీటన్నిటిలో కూడా ఏముంది? మళ్ళీ మనం పవిత్రునిగా చేసుకోవాలి. సరే, మన పాఠానికి మనం తిరిగి వెళ్ళిపోదాము. ఏ పాఠం మనది? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కదా. ఎలాగ సంతోషపెట్టాలి మనం దేవుని? మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెను. ఎలా సంతోషపెట్టగలం? మనం పరిశుద్ధంగా జీవించడం ద్వారా. మనం పరిశుద్ధంగా జీవిస్తే ఎంత సంతోషపడతాడు, ఎంత సంతోషం. పరిశుద్ధులు అనే దాని గురించి ఒక మాట యాడ్ చేస్తున్నాడు. ఏంటో చూడండి, 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే పరిశుద్ధత. జారత్వానికి దూరంగా ఉండుటే పరిశుద్ధత. చూసారా దేవుని బిడ్డలారా? జారత్వం అంటే ఏంటో చెప్పమంటారా? వివాహం కాకపోయినా చెడ్డ జీవితాన్ని జీవించడం, లేదా వివాహం అయిన తర్వాత సైతం కదా, భార్యను వదిలి వేరే వాళ్ళతో ఉండడం, భర్తను వదిలి వేరే వాళ్ళతో ఉండడం, ఇది శారీరకమైనటువంటి పాపం. దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉన్నటయే దేవుని చిత్తం. మీకు కొన్ని రెఫరెన్సులు చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మాట దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి 4 సార్లు ఉంది బైబిల్. చెప్పండి, జారత్వానికి దూరంగా ఉండండి అని బైబిల్ ఎన్నిసార్లు ఉంది చెప్పండి? 4 సార్లు. ఒకసారి ఎక్కడ? 1 Thessalonians 4:3. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:3లో ఒకసారి ఉంది. రెండవసారి 1 కొరింథీ 6:18 చదవండి. 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాము. జారత్వానికి దూరముగా పారిపోవడి. కదండి, ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఫ్లీ ఫ్రమ్ ఫార్నికేషన్. జారత్వానికి దూరంగా పారిపోండి యవన బిడ్డలారా, సోదరులారా, సోదరిలారా. ఇంకొక వచనం ఏం చెప్తుందో చూడండి. 4 సార్లు. ఎప్పుడు ఎన్నిసార్లు ఏం చెప్పండి? 2 సార్లు. 3వసారి చూడండి. 3వసారి సామెతలు 5వ అధ్యాయము 8వ వచనం. Proverbs chapter 5 verse 8. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతలు 5వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాము. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. మళ్ళా చదువుతున్నాను. జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకో. నాకు ఒక కోటీశ్వరుడు తెలుసు. మంచి డబ్బు ఉండేది, కానీ స్త్రీ సహవాసాలు పట్టాడు. ఇప్పుడు ఏమైనా తెలుసా? బైబిల్లో ఉంది. రొట్టె తునుక, వేశ్యా సాంగత్యం చేయడానికి రొట్టె తునుక ఉంటుందండి. రొట్టె తునుక. అప్పుల పాలైపోయినాడు. జాగ్రత్త. దేవుని ఎన్నిసార్లు అయింది చెప్పండి? 3 సార్లు. 4వసారి అపోస్తుల కాల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కాల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కాల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. 28 కూడా చదువుతున్నాను. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును,
గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచని. ఇప్పుడు చదవండి. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు. లాస్ట్లో ఏం చెప్పాడు? విగ్రహాలు అన్నాడు, రక్తం అన్నాడు, గొంతు పిసికిని చంపిందాన్ని అన్నాడు. లాస్ట్లో ఏమన్నాడు? జాగ్రత్తం గురించి చెబుతూ వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడిదిరా, అది మీకు మేలు. లేకపోతే రొట్టె తునుక. దేవుని బిడ్డలారా గమనించండి, 4 వచనాలు మీకు చూపించాను. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోవద్దు అన్నా, నమ్ముకున్నానన్నా, బాప్తిసం తీసుకున్నానన్నా, మోసపోవద్దు. జారులైనను, విగ్రహారాధకులైనను, విచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చెప్పండి, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఆత్మఫలం చెప్పమంటే చెప్తారు, అందరూ టకా 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 చెప్తారు. శరీర కార్యాలు చెప్పండి చూద్దాం. శరీర కార్యములు గలతీ 5:19 చెప్పండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా, ఫస్ట్లోనేమన్నాడు? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు 15 ఉన్నాయి. ఆత్మఫలం చెప్పమంటే చెప్తున్నారు కానీ శరీర కార్యం చెప్పమంటే చెప్పలేదు. శరీర కార్యాలలో ఫస్ట్ ఏంటో తెలుసా? జారత్వం. యేసు ప్రభు కూడా చెప్పాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, ఇలాగ యేసు ప్రభువు కూడా చెప్పారు. 2వ స్థానం జారత్వానికి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇలాగా మనం చూస్తే ఎఫెసీయులకు రాస్తూ కూడా 5వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏం చెప్పాడో చూడండి. ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన. ఎంత దేవుని బిడ్డలు ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత పరిశుద్ధంగా జీవించాలి దేవుని బిడ్డలు. వీటి పేరైనను ఎత్తకూడదని పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్తున్నాడు. కొలస్సీలకు రాస్తూ పౌలు ఏం చెప్పాడో చూడండి. 3:5 కొలస్సీ 3:5 చదువుతున్నాను. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. హెబ్రీ 12:4 ఏమన్నా తెలుసా? పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఎదిరించమన్నాడు. కొన్ని పాపాలను జయించలేకపోతే ఉపవాసం ఉండి, కొన్ని పాపాలను జయించలేకపోతున్నావా? కడుపు కట్టుకో, ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళు, సిలువను పట్టుకో, రక్తాన్ని ఆశ్రయించు, దేవుడు నీకు విడుదలనిస్తాడు. రక్తము పాపముతో పోరాటంలో రక్తము కారణంతగా ఇంకా మీరు దాన్ని ఎదిరింపలేదు అంటే
కొన్ని సందర్భాల్లో పాపం ఎదిరించాలంటే రక్తము కారేంత వరకు ఎదిరించు, అనగా కడుపు కట్టుకో, ఉపవాసం ఉండు, దైవ సన్నిధిలో పరిశుద్ధ జీవితం కొరకు గోచాడు, నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఏంటి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహాల ధనాపేక్ష చంపివేయండి. నేను డిప్లొమా చదివేటప్పుడు, నేను డిప్లొమా చేసి ఇంజనీరింగ్ చేశాను. నేను చదువుకునే రోజుల్లో ఒక సంవత్సరం రోజులు నేను ప్రభదాస్ రెడ్డి గారి దగ్గర పెరిగాను. ఆయన నోరారా ఏం చెప్పాడో తెలుసా? పెళ్లి కాని వారి కంటే పెళ్ళైన వారే వ్యభిచారం అనే పాపములో, జారత్వం అనే పాపములో పడిపోయే అవకాశం ఉంది అని చెప్పారు. చూసారా దేవుని బిడ్డలారా, వివాహం కాని వారైనా సరే అదా దేవుని బిడ్డలమైన మనం ఎంతో జాగ్రత్తగా అదా ఇలాంటి పాపాలను మనము చంపివేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మళ్ళా చదువుకుందాము. 5వ అధ్యాయం 3వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:3. మీరు పరిశుద్ధులగుటయనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం. 4వ వచనం, మీలో ప్రతివాడును. ప్రతివాడంటే ఇంకోసారి మన సంఘంలో పరిచారకులు పెట్టే రోజు ఒక వాక్యం మీకు చదివించిన గుర్తుందా? సంఘంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి, వరుసగా చెప్పండి చూద్దాం. సంఘంలో ఎవరెవరు ఉంటారు? అయ్యో మర్చిపోయారు అప్పుడే. సంఘమన తర్వాత ఎన్ని రకాలైన మనుషులు ఉంటారు చెప్పండి? అధ్యక్షులు, చెప్పండి. పరిచారకులు, వెరీ గుడ్. పరిశుద్ధులు, క్రీస్తు యేసు దాసులు. సంఘములో 4 రకాలైన మనుషులు ఉంటారు. అధ్యక్షులు అంటే సంఘ పెద్దలు కదా, పరిచారకులు అంటే బాధ్యతగా ఉండేవారు, మూడవదిగా క్రీస్తు యేసునందు పరిశుద్ధులు అంటే విశ్వాసులు, 4వ చెప్పండి దేవుని దాసులైన నేను, తిమోతి అని చెప్పాడు కదా. పౌలు, తిమోతి లాగా ఫుల్ టైం వర్కర్స్, దేవుని దాసులు ఉంటారు కదా. 4 రకాలైన మనుషులు ఉంటారు. పౌలు ఏం చెప్తున్నాడో తెలుసా? మీలో ప్రతివాడును, మీలో ప్రతివాడును, సేవకులైనా, పెద్దలైనా, పరిచారకులైన, విశ్వాసులైన ఎవరైనా సరే మీలో ప్రతివాడును. చెప్పండి 4వ వచనం చదవండి. దేవుని ఎరగని అన్ని జనులు. దేవుని అన్ని జనులు ఎవరంటే దేవుని తెలియని వారు. పూజలు చేస్తారు వాళ్ళన్నీ, వాళ్ళకు తమ సొంత దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. కానీ బైబిల్లో రాయబడిన అన్ని జనులు ఎవరో తెలుసా? దేవుని ఎరగని అన్ని జనులు ఎవరంటే వారు కామాభిలాష కలిగినటువంటి వారు. దేవుని బిడ్డలారా గమనించినారా? లోకమంతా ఇది నడుస్తున్నారు. యేసుప్రభు వారు చెప్పినారు, ఈ పాపం ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఎందుకు చెప్పండి? యేసుప్రభు ఏం చెప్పారు? మనుష్య కుమారుని దినాలు ఎట్లా ఉంటాయంటే లోతు దినాల్లాగా ఉంటాయి. లోతు దినాలు ఏంటి చెప్పండి? హోమోసెక్షువల్, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాక్షమణం చేస్తున్నారు. ఇప్పుడు లీగలైజ్ కూడా చేసేస్తున్నారు. పెళ్లి చేసుకోవచ్చు పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు. లోతు దినాల్లాగా ఉంటాయి అని యేసుప్రభు వారు చెప్పారు. ఆ తర్వాత మనుష్య కుమారుని దినాలు ఎట్లా ఉంటాయి తెలుసా? నోహు దినాల్లాగా ఉంటాయని యేసుప్రభు వారు చెప్పారు. నోహు దినాలు ఎట్లా ఉన్నాయి? తినుచు త్రాగుచు. నోహు దినాలు ఏమని రాయబడి చెప్పండి? నరుల కుమారులు, క్షమించండి, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసు వచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు. జల ప్రళయం రావడానికి మొట్టమొదటి కారణం, దేవుని బిడ్డలారా చూడండి, జల ప్రళయం రావడానికి మొట్టమొదటి కారణం ఫస్ట్ అది దేవుడు రాయించినాడు. నరుల చెడుతనం భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు. ఏమైంది? ఆకాశపు తూములు విప్పబడినాయి. 120 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి టైం ఇచ్చినాడు. చదువుకోండి ప్రకటన గ్రంథం 2:20. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని. కొంతమంది ఏమంటారంటే నాతో, అన్నా నేను ఎంత పాపం చేస్తున్నా నాకు శిక్ష రావట్లేదని అంటున్నాడు. దేవుని సంగతి మీకేం తెలుసు? మన దేవుడు లాంగ్ సఫరింగ్ గాడ్.
దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు 120 సంవత్సరాలు వాళ్ళకు ప్రకటించాడు వాక్యం. అయిపోయింది, టైం అయిపోయింది, దేవుని టైం, దేవుని అలారం మోగింది. ఆకాశపు తూములు విప్పబడినాయి. భూమిలో నుంచి కూడా చెప్పండి, పైన నీళ్లు కిందనున్న నీళ్లు మొత్తం కలుసుకున్నాయి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఎంత తలుపు తట్టినా కూడా అవకాశం లేదు. నీకు ఎప్పుడు టైం ఇచ్చుంటే అప్పుడే నువ్వు నమ్ముకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం రాయబడింది. ఏం చేయాలో మరి ఇంటికి వెళ్ళిపోయి, నేనైతే సాధారణంగా చేతులు ఎత్తమని చెప్పాను. చేతులు ఎత్తితే నీకు రక్షణ రాదు. నేను ఏ మీటింగ్లో కూడా రక్షణ పొందలేదు. నేను మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి మోకరించి, బాల్కనీలో మోకరించి కన్నీటితో నా పాపాలను ఒప్పుకున్నాను. చాలా సిన్సియర్గా, ప్రభువా నేను ఫలాని పాపాలు ఏం చేశాను, ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, నా హృదయంలోకి నువ్వు రా, నీ బిడ్డగా నన్ను చేసుకో అని చెప్పి 1983 జనవరి 9వ తారీఖు అనుకుంటున్నా, గుర్తు లేదు. మరి ఆ రోజు నేను యేసు ప్రభువుని అంగీకరించాను. నువ్వు మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పడక దగ్గర నువ్వు మోకరించి కన్నీటితో నీ పాపాలు ఒప్పుకొని క్రీస్తు ప్రభువు యొక్క రక్తములో నీ పాపాలు కడుక్కో, నీ హృదయంలో ప్రభుని ఆహ్వానించు. మరి రక్షణ నిశ్చయిత కలిగి బైబిల్లో రాసి పెట్టుకో, ఈరోజు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళా చెప్తాను. ఒక ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాడంట, తీర్మానం చేశాడు, పాపాలు ఒప్పుకొని తీర్మానం చేశాడు. సాతాను మళ్ళా శోధించినాడు. ఎక్కడ నమ్ముకున్నావు నువ్వు, రక్షణ పొందలేదు, మళ్ళా పాపం చేసినావు కదా అని. మళ్ళా ఒక నెలకి ఇంకో చోట మీటింగ్లు జరిగితే అక్కడ కూడా పోయి అక్కడ కూడా నమ్ముకున్నాడు. అక్కడ నమ్ముకుంటే మళ్ళీ 2 రోజులకి అట్లనే మళ్ళా సాతాను, నువ్వు ఏడ నమ్ముకున్నావు, నీ పాపాలు దేవుడు ఎక్కడ క్షమించినాడు, నువ్వు నమ్ముకోలేదని చెప్పినాడంట. రక్షణ నిశ్చయం అట్లా 3 సార్లు 4 సార్లు అయింది. ఇంకా ఈసారి ఏం చేశాడు తెలుసా? ఇలాగ ఒక చోట మీటింగ్లు జరుగుతుంటే యేసు ప్రభుని గట్టిగా నమ్ముకొని తీర్మానం చేసుకొని ఆ మీటింగుల దగ్గర ఒక కర్ర పాతోసి వచ్చినాడంట. కర్ర పాతినాడు. ఏం కర్ర చెప్పండి? సాతానా, ఈరోజు నేను యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇదే గుర్తు, ఇంకా ఎన్నడే కానీ నన్ను శోధించడానికి వీల్లేదు కదా. ఆ రోజు గట్టిగా దేవుని నమ్ముకొని తీర్మానం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా గమనించినారా? అలాంటి రక్షణ నిశ్చయత మనం దేవుని దగ్గర గట్టిగా నమ్ముకొని రక్షణ నిశ్చయత మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. ఇప్పుడు మీకు చెప్పాను, సెల్ ఫోన్లో ఎంత పాపం కాలంత అంత పాపం ఉంది. ఎంత పాపం, మొత్తం ప్రపంచమంతా దీని అరచేతిలో ఉంది. సినిమా పాటలా, సీరియల్సా చెప్పండి, పోర్నోగ్రఫీనా, బట్టలు లేని బొమ్మలా, భూతు బొమ్మలా, ఇంకా సినిమా బొమ్మలా, నీ ఇష్టం కదండి. మొత్తం ఉంది. అన్యజనుడుగా ఉంటావా, క్రీస్తుడుగా ఉంటావా? అన్యుడుగా ఉంటావా, ధన్యుడుగా ఉంటావా? అది నీ చేతిలోనే ఉంది. నీకే వదిలేస్తున్నా. అన్యజనులు కామాభిలాషలో ఉంటారు, కానీ కదా అన్యులు అలా ఉన్నారు. ధన్యుడు యేసు ప్రభు నమ్ముకున్న క్రీస్తు ప్రభు, యేసు ప్రభును ఉన్న క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవిస్తాడు. ఏం కోరుకుంటావో కోరుకో. అలాగనే ఉండి అలాగనే దేవుని సంతోషపరచకుండా దుఃఖపెడుతూ నీ జీవితకాలం అంతా గడిపేస్తావా? నీ ఇష్టం. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలను అది ఎరిగి ఉన్నటే దేవుని చిత్తము. ఘటం అంటే ఏంటి చెప్పండి? కుండ. వెరీ వెరీ సెన్సిటివ్. అవర్ బాడీస్ ఆర్ వెరీ వెరీ సెన్సిటివ్. నీ దేహము ఎంత బలహీనమైందంటే చాలా సులభముగా శరీర కోరికలకు లోబడిపోతుంది. అందుకే వి నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో యేసు ప్రభు ఉంటాడు. తన ఆత్మ ద్వారా నివసిస్తాడు. దేవుడు నీకు శక్తినిస్తాడు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఆత్మ ఫలములో లాస్ట్ చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. లాస్ట్ ఏంటి? ఆశా నిగ్రహం అంటే ఏంటి? సెల్ఫ్ కంట్రోల్.
నీవు చెడ్డ చూపులు చూడకుండా, చెడ్డ పనులు చేయకుండా, పాపము చేయకుండా, గాడ్ ద హోలీ స్పిరిట్, గాడ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి దేవుడిని కనుగొని. ఇవన్నీ పుస్తకాల్లో రాయబడిన కట్టుకథలు కాదు. ఇట్స్ ఎ రియల్ లైఫ్. చెప్పండి, యేసు ప్రభు ప్రతి వాగ్దానం, ప్రతి వచనం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రతి వచనం నీ జీవితంలో నెరవేరుస్తాడు. ప్రతి వాక్యం నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు నీకు జయ జీవితం దేవుడు నీకు ఇస్తాడు. అడగండి, దేవుని సన్నిధిలో అడగండి. అవసరమైతే ఉపవాసం ఉండండి, పాదాలు పట్టుకోనండి, గోడగాడండి, కన్నీరు కార్చండి. బైబిల్ ఏమని తెలుసా? యాకోబు మగసిరిగడ వాళ్ళై దేవునితో పోరాడినాడు. కన్నీళ్లు విడిచి దేవుని బతిమాలినాడు. ఇస్తావా ఏవా. మనం ఏమైనా కోట్లు అడుగుతున్నామా, హెలికాప్టర్ అడుగుతున్నామా, ఏరోప్లేన్ అడుగుతున్నామా? దేవుని ఏం అడుగుతున్నాం? పరిశుద్ధ జీవితమే అయ్యా. దావీదులాగా దేవా శుద్ధ హృదయం నాకు దయచేయండి. ఇదే కదా మనం దేవుని అడిగేది. కోట్లు ఏమన్నా అడుగుతున్నామా, డబ్బులు అడుగుతున్నామా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. పరిశుద్ధ జీవితం, జయ జీవితం దేవుడు నీకు ఇస్తాడు. మేము దైవ సేవకులు కాబట్టి కొంతమంది ఏడ్చుకుంటూ వస్తారు మన దగ్గర. అన్నా, నేను ఇట్లా వాటికి అలవాటు పడిపోయాను, నా చేత కావడం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నాకు చెప్పుకున్నటువంటి వారు కొంతమంది పెళ్ళైనటువంటి భర్తలు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కదండి కామ కోరికలు తీర్చుకుంటున్నారు. సిగ్గు కదండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నామో చూడండి. దైవ సన్నిధికి వెళ్ళి గోజాడు, ప్రభు పాదాలు పట్టుకో, సిలువను చేరు, మన రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, జయ జీవితం నాకు కావాలి. దైవ సన్నిధిలో ప్రభుని అలాగా జయ జీవితాన్ని సంపాదించుకో. 4వ అధ్యాయం, మీలో ప్రతివాడును దేవుని ఎరుగనన్ని జనులవలే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనది ఎరిగొనుటయే దేవుని చిత్తం. ఇప్పటికీ ఎరుగొండాలి, నువ్వు ఎరుగుండాలి. ఘటం అంటే కొండ, దేనికి తగిలినా కూడా పగిలిపోతుంది. జారిపోతే ముక్కలైపోతుంది. ఈ ఘటాన్ని కాపాడుకో, దేహాన్ని కాపాడుకో. అమ్మా, అయ్యా అమ్మా, ఈ ఘటాన్ని కాపాడుకో. ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగునుటే దేవుని చిత్తం. 6వ వచనం, ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా. దీని అర్థం ఎవరైనా చెప్తారా? 6వ వచనం చదివి నాకు అర్థం చెప్పండి. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకూడదంటే అర్థం చెప్పండి. ఇట్స్ ఎ సీక్రెట్ సిన్. ఎవరికి తెలియదు. కొన్నిసార్లు భర్తకు తెలియదు, కొన్నిసార్లు భార్యకు తెలియదు, అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు. బయటికేమో నువ్వు మహాభక్తుడవు కదా, లోపల సీక్రెట్ సిన్. సంఘంలో నీ సోదరుని, సంఘ పెద్దలను, నాయకులను, సేవకులను మోసం చేస్తున్నావు. చర్చిలో నువ్వు మహాభక్తి పరుడవు, ఇంట్లో లేదా నీ రహస్య జీవితంలో ఇలాంటి ఘోర పాపములను జీవిస్తున్నావు. ఎవరు? నీవే. ఈ విషయం దేవుడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ సీక్రెట్ సిన్. దేవుని బిడ్డలారా, మనము ఒకరినొకరు మోసం చేసుకోవచ్చు, కానీ దేవుని మోసగించగలమా? ఆ తర్వాత, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. ఈ పాపంలో ఉన్న వాళ్ళకి మనం తప్పనిసరిగా శిక్ష వస్తుంది. ఎయిడ్స్, సుఖవ్యాధులు కదండి, దేవుడు తీర్పులు తీరుస్తాడు. దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడింది? హెబ్రీ 13:4 కదండి, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగాను పాల్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. గాడ్ విల్ జడ్జ్ సచ్ పీపుల్. అలాంటి వారికి దేవుడు భయంకరమైన తీర్పును తీరుస్తాడు. హెబ్రీ 13:4 కదండి. ఈ పెళ్లి పత్రికల్లో అదొకటే రాస్తారు, కిందది రాయరు. చూసారా? బైబిల్లో అన్ని మంచి వచనాలే తీసుకుంటారు. అందరు కొంచెం కఠినమైనవి, ఘాటైనవి కొంచెం తీసుకోరు. పెళ్లి పత్రిక రాసేటప్పుడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అదొకటే రాస్తారు. ఘనమైనది గాను నిష్కల్మషమైనది గాను ఉండవలెను.
వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు, ప్రతిదండన చేస్తాడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఎవరైనా కావచ్చు. ఈవెన్ బైబిల్లో భక్తులను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. సామాన్యుడా దావీదు చెప్పండి, సామాన్యుడు మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పాపం చేస్తే దేవుడు ఊరుకోలేదు, రాయించినాడు. ఎవరు రాశారో, బహుశా గాదు రాశాడో, నాతాన్ రాసాయి, ఏం పర్లేదు నాతానా రాసాయి. దావీదు కావచ్చు, దావీదు పాపం చేసినా సరే నువ్వు రాయాల్సిందే అని చెప్పినాడు. సమూయేలు రాశాడో, గాదు రాశాడో, నాతాన్ రాశాడో, దావీదు చేసిన పాపాన్ని దేవుడు రాసి పెట్టాడు. నోహు తాగినాడు, మత్తు తాగి వస్త్రహీనుడైతే రాసి పెట్టమంటే రాసి పెట్టినాడు కదా. 3 సార్లు మంచి శిష్యుడు కదా, డివోటెడ్ డిసైపుల్ ఎవరు? పేతురు. 3 సార్లు బొంగితే రాయమంటే రాసేసినాడు. దేవుని బిడ్డలారా గమనించినారా? గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ కదా. దేవుడు ఎవరిని ఆయన నరుని వేషము చూడడని రాయబడింది. ప్రతిదండన చేస్తాడు. మేల్కో దేవుని బిడ్డలారా. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలవలేదు. నమ్మి బాప్తీసం తీసుకొని అపవిత్రంగా జీవిస్తావా? దైవ భయం లేదా? దేవునికి పరీక్ష పెడతావా? రప్పించమంటావా? దేవుడు ఒక రోగం రప్పించమంటావా? తట్టుకోగలవా? ఇంటికి వెళ్ళి ప్రభు సన్నిధిలో గోజాడు, క్షమాపణ అడుగు. ప్రభు అయిపోయింది. లేదయ్యా నాకు పరిశుద్ధ జీవితం కావాలి, అయ్యా నాకు పరిశుద్ధ జీవితం కావాలి. దైవ సన్నిధిలో గట్టిగా నువ్వు అడుగు. దేవుడు పరిశుద్ధుల ఒకటిగా మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉన్నట్టుకు పిలవలేదు. 8వ వచనం, టైం అయింది కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. చూడండి, 8వ వచనం చదువుకొని ముగించుకున్నాను. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు కానీ మీకు తన పరిశుద్ధాత్మను మీకు తన పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా? యు ఆర్ డిజానరింగ్ గాడ్. ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? తెలుగులో ఉపేక్షించుట అంటే యు ఆర్ డిజానరింగ్ ద హోలీ స్పిరిట్. నీకు తన పరిశుద్ధాత్మనిస్తే అపవిత్రంగా జీవిస్తావా? బైబిల్ ఏమని తెలుసా? నిజంగా ఎవరైతే నమ్ముకున్నారో, బాప్తిసం తీసుకున్నారో వాళ్లకు దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చాడు. పెంతెకోస్తు వాళ్ళు పరిశుద్ధాత్మ రా 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 అని ఉపవాసాలు ఉంటారు. నువ్వు ఏ రోజు యేసు ప్రభుని నమ్ముకున్నావో ఆ రోజే యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చి తన ఆత్మ ద్వారా నీలో నివసిస్తున్నాడు. ఆత్మ నింపుదల కొరకు ప్రార్థన చేయగాని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయద్దు. ఆల్రెడీ నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. చర్చిలో మీకు చాలాసార్లు చెప్పాను, పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారో తెలుసా? పెంతెకోస్తు వాళ్ళు ఏమంటారంటే పరిశుద్ధాత్మ వస్తే గుర్తు ఏంటంటే భాషలు మాట్లాడాలా అంటారు. మీకు సింపుల్గా చెప్తాను, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు ఎవరో నేను చెప్తాను. పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు పరిశుద్ధంగా జీవిస్తారు. అపవిత్రాత్మ పట్టిన వారు అపవిత్రంగా జీవిస్తారు. ఇదే భాషలు కాదు, మాట్లాడుకుంటే మాట్లాడుకొని కదా. భాషలు ప్రాముఖ్యమైనవి కాదు. మీరు చూడండి, బైబిల్లో మీరు చదవండి, బైబిల్ బాగా చదవండి. ఎవరు పెడితే వాళ్ళు చెప్పినట్లు వినొద్దు. బైబిల్ మీద చదవండి. యేసు ప్రభు ఈ లోకంలో పరిశుద్ధాత్మ పూర్ణుడు. యేసు ప్రభు ఏ ఒక్కరోజు కూడా ఆయన భాషలు మాట్లాడలేదు. మీరు చూడండి, యేసు ప్రభు కంటే పరిశుద్ధాత్మ పూర్ణుడు భూలోకంలో ఎవరైనా ఉన్నారా? అలాంటి యేసు ప్రభు ఒక్కసారి కూడా ఆయన భాషలు మాట్లాడలేదు. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండటం అనేది భాషలు మాట్లాడితేనేది కాదు. ఒక సింపుల్ విషయం నేను చెప్తాను, పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడు. అపవిత్రాత్మ పట్టిన వాడు అపవిత్రంగా జీవిస్తాడు. ఇదే తేడా, ఇంతకంటే ఇంకా ఎక్కువ తేడా ఏం లేదు. కాబట్టి అపవిత్రమైన జీవితం, పాప జీవితం జీవించేవాళ్ళు నీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని నువ్వు ఉపేక్షిస్తున్నావు. యు ఆర్ డిజానరింగ్ గాడ్. బైబిల్లో రాయబడింది, మీ నిమిత్తమే కదా నా మన్నచండ్ల మధ్య దూషింపబడుతుంది. అపార్ట్మెంట్స్లో ఉన్నాం, ఆఫీస్లో పనిచేస్తున్నాం, కాలేజీకి వెళ్తున్నాం,
నీ ద్వారా దేవునికి ఏమైనా మహిమ ఉందా? చెప్పండి. నీ ద్వారా దేవునికి ఏమైనా మహిమ తెస్తున్నావా? నీ జీవితం ద్వారా, బ్రతుకు ద్వారా, నీ మాటల ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ క్రియల ద్వారా దేవునికి ఏమైనా మహిమ తెస్తున్నావా? నీ జీవితంలో అడుగడుగున క్రీస్తు కనపడాలి. నీ జీవితంలో కదా యేసు ప్రభు ప్రత్యక్షంగా నీలో కనపడాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచగలరు. ఒక వాక్యం చదువుకొని ముగించుకున్నాము. రోమా 8:8 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. రోమా 8:8. రోమన్స్ 8th chapter 8th verse. ఒకే ఒక వచనము. రోమా 8వ అధ్యాయము 8వ వచనం చదవండి. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. ఎప్పుడు చూసినా తిండి, కొంతమంది భలే తింటారండి. ఎప్పుడు చూసినా తాగడమే. కొంతమంది ఎప్పుడు చూసినా కదండి, ఎప్పుడు చూసినా కొంతమందికి శరీర కలయిక, ఎప్పుడు చూసినా దేహం, ఈ దేహం యొక్క ఆశలను నెరవేర్చుకునేటువంటి వారు. దేవుడి వాక్యం చెప్తుంది, శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరడు. శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరు. ఎప్పుడు చూసినా డబ్బు, ఆస్తి, పవర్, ప్రాపర్టీ, ప్రెస్టేజ్, పొజిషన్, ఎప్పుడు చూసినా నమ్మి బాప్తిసం పొందిన, ఎప్పుడు చూసినా నీకు ఇది. నా ఆత్మ స్వభావం ఎప్పుడు వస్తుంది నీకు? ప్రభు రాకడ దగ్గరగా ఉంది. ప్రభు రాకడ చాలా చాలా దగ్గరగా ఉంది. కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ప్రభు రాకడలో సంతోషంగా మనం ప్రభుని ఎదుర్కోవాలి. సంతోషంగా. ఎవరైనా ఫారెన్ నుంచి మన ఇంటికి వస్తే, మన బంధువులు, డాడీ, మమ్మీ, ఎంత సంతోషం అవుతుంది కదా. యేసయ్య మన కొరకు వస్తాడు, మనం రిసీవ్ చేసుకోవడానికి మధ్య ఆకాశానికి వస్తాడు. మనం కూడా సంతోషంగా ఎదుర్కొనడానికి దేవుడు తన కృప, పరిశుద్ధ జీవితం కలిగి ఆయన ఎదుర్కోవడానికి ప్రభు మనకు సహాయము చేయను గాక.